గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు చిన్న డిస్కషన్, కొన్ని కేస్ డిస్కషన్స్ అయితే చేద్దామండి. ముందుగా మనం చూసినట్లయితే ఇది ఏడిఆర్స్, అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ అని మనం చెప్పాము. ఇదేంటంటే మేజర్గా సర్టిఫికేట్స్ దట్ రిప్రజెంట్ షేర్స్ ఆఫ్ ఫారిన్ కంపెనీస్ ట్రేడెడ్ ఆన్ యుఎస్ మార్కెట్. సో ఏమైతే ఫారిన్ కంపెనీస్ అంటే మనవి ఇండియన్ కానీ చైనా, సో ఏదైనా కానీ ఇవి వచ్చేసి వాటి సర్టిఫికేట్స్ మనకు వచ్చేసి యుఎస్ మార్కెట్స్లో ట్రేడ్ అవడానికి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తాయి. సో వాటిని మనం ఏడిఆర్స్ అంటాము. మేజర్గా ఇవి వచ్చేసి కొన్ని కంపెనీసే ఆ యుఎస్ మార్కెట్స్లో లిస్ట్ అయి ఉన్నాయి. వాటిలో కొన్ని ఏంటంటే నేను చూసినట్లయితే మనం ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఆర్ఐఎల్ వీటి యొక్క ఏడిఆర్స్ 11% దాకా పడింది నిన్న అన్నట్లుగా మనం చూసాము. సో దానివల్ల ఈరోజు మార్కెట్లో ఇవి 11% మనకి ట్రేడ్లు డౌన్ సైడ్ ట్రేడ్ అవుతాయా అని మనం అనిపించింది. కాకపోతే సర్ప్రైజింగ్లీ ఏంటంటే ఈ యొక్క 3 షేర్స్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఆర్ఐఎల్, సో రిలయన్స్ వచ్చేసి 1.68%, ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి 3.43%, మీరు జాగ్రత్తగా ఇక్కడ చూడండి, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి 4.63%. సో ఇది ఏడిఆర్ ఏదైతే ఫాల్ అయిందో అది నిన్న మన మార్కెట్స్ హెవీ ఫాల్ అవడం వలన అది రిజల్ట్ ఈవెన్ యూఎస్ మార్కెట్స్లో ఏడిఆర్ అనేది ఫాల్ అయితే జరిగింది. సో అది ఈరోజు క్యారీ అవ్వలేదు. ఎవరైతే దీన్ని నమ్ముకొని ఈ యొక్క పొజిషన్స్ నెగిటివ్లో ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకైతే హ్యూజ్ లాసెస్ అయితే వచ్చి ఉండాలి. ఓకే, సో నిన్న మనకు ఆల్రెడీ ఫుల్ నెగిటివ్లో ట్రేడ్ అయింది. అది యూఎస్ మార్కెట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఈ రోజు వచ్చేసి మనకు వచ్చేసి అవి ఓపెన్ అవ్వడం మనకి మంచి పాజిటివ్లోను, మనం ట్రేడ్ అవ్వడం కూడా మంచి పాజిటివ్లో జరిగింది. అందువలన సో ఏడిఆర్ సెలక్షన్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఇదే లాస్ట్ టైం వచ్చేసి నేను ఇన్ఫోసిస్ క్రాష్ అనేది చూపించాను. సో ఏడిఆర్ ఆ రోజు యుఎస్ మార్కెట్స్లో దగ్గర 10% ఫాల్ అయింది. సో దానివల్ల ఏంటంటే నెక్స్ట్ డే ఇమీడియట్ ఇంపాక్ట్ జరిగింది కాబట్టి నాకు ఆ రోజు ప్రాఫిట్స్ వచ్చినాయండి. కాకపోతే మనకి ఇదేంది ఆల్రెడీ ఇండియన్ మార్కెట్స్లో జరిగిన తర్వాత యుఎస్ మార్కెట్స్లో కూడా ఫాల్ అయింది. అందువల్ల అది ఈరోజు క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు. ఓకే, సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం వెళ్దాము. కొంత డిస్కషన్ మీకు వాట్సాప్ డిస్కషన్ చూపిస్తానండి ఈరోజు. సో మేజర్గా నేను నిన్న కొన్ని పొజిషన్స్ తీసుకోమని చెప్పాను. ఇది వచ్చేసి నిన్న మన వాట్సాప్ గ్రూప్లో పింగ్ చేసింది. సో పొజిషన్స్ తీసుకున్నాను. ఇక్కడ నాకు ప్రీ ఓపెనింగ్ అనేది నాకు కొంత ప్రాఫిట్ అనేది ఇక్కడ కనపడింది. ప్రీ ఓపెనింగ్ కొంత ప్రాఫిట్ అనేది కనపడింది. కాకపోతే ఏంటంటే మార్కెట్ నేను అవుట్ ఆఫ్ ది ప్రీమియమ్స్ వెళ్ళాను కాబట్టి, ఆటోమేటిక్గా అవుట్ ఆఫ్ ది మార్కెట్ వెళ్ళాను కాబట్టి మార్కెట్ కొంత ఫ్లాట్లో ఓపెన్ అయింది కాబట్టి నేను ఇమీడియట్గా కొంత లాస్ అనేది చేసుకొని వచ్చాను. కాకపోతే నేను ఇది వచ్చేసి 9:30 లోపలే చేశానండి. కాకపోతే క్లోజింగ్ ఇక్కడ చూడండి, నేను ఏ రేట్స్లో మీకు సెల్ చేశాను అనేది చూడండి. 127, 156, 46,000 పిఈ, 48,000 సిఈ. సో మనకి మార్కెట్ 47,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇవన్నీ మనకు వచ్చేసి నేను అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్నాను కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియం డికే ఉంటుంది. సో నేను 9:30 లోపల సెల్ చేసేసాను. ఇది వచ్చింది. లేదు నేను అట్లీస్ట్ 2:30 దాకా ఉంచిన నా రిజల్ట్ ఎలా ఉండిద్ది అనేది చూద్దాం. ఇక్కడ సిఈ మీరు జాగ్రత్త చూడండి, ఇది 127 దగ్గర నేను సెల్ చేశాను. ఓకే, 127 దగ్గర పిఈ ఎనీహో 0 అయిపోయింది. సో సిఈ 127 దగ్గర సెల్ చేశాను కదా. ఒక్కసారి అది చూద్దాం మనం ఇప్పుడు క్లోజింగ్ ఎక్కడ క్లోజ్ అయింది అనేది. సో నేను 127 దగ్గర సెల్ చేశాను కదండి, అది వచ్చేసి 1054 దగ్గర క్లోజ్ అయింది. హైయెస్ట్ వచ్చేసి 1300 చేసింది. సో ఆల్మోస్ట్ నాకు 1000 పాయింట్స్ 1 లాట్ మీద ప్రాఫిట్ ఇచ్చిన, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ప్రాఫిట్ నేను లాస్ బుక్ చేశాను. ఎందుకంటే ఎర్లీగా నేను బయటకు వచ్చాను. సో మార్కెట్లో ఈవెన్ షేర్సే కాదండి, స్టాక్సే కాదు, ఈవెన్ ఆప్షన్ ట్రేడింగ్ కూడా మనం వచ్చేసి మంచిగా ట్రేడ్ చేయగలగాలి. కొంత టైం అయితే స్పెండ్ చేయగలగాలి మనం. ఓకే, కొంత టైం అయితే స్పెండ్ చేయగలగాలి మార్కెట్లో, ఆప్షన్స్లో అయినా మనము ప్రాఫిట్ రావడానికి. సో దాని తర్వాత నేను ఒకే ఒక రికమెండేషన్ నిన్న కూడా ఇచ్చానండి, ఈ రోజు కూడా ఇచ్చాను. దివీస్ మీరు బై చేయొచ్చు. సో కరెంట్ ప్రైస్లో ఒక 20 రూపీస్ లాస్ అన్నట్టు పెట్టుకొని, స్టాప్ లాస్ అన్నట్లు. సో మనకి ఏంటంటే అది ఆద్యంతం 207 వెళ్ళిపోయిందండి. సో ఈ స్టాక్ సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉండాలి. ఎందుకంటే మనం ఈ స్టాక్ ఆప్షన్ తీసుకునేటప్పుడు స్టాక్ సెలక్షన్ ఎలా చేద్దాం అనేది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాము. ఓకే, సో ఇక్కడ నేను చూడండి దివీ ల్యాబ్స్ కూడా నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఎందుకు నేను దివీ ల్యాబ్స్ ఎంటర్ చేశాను అనేది మీకు చెప్పాను. ఇది గత కొన్ని నెలల నుంచి అసలు మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వలేదు. సో జస్ట్ మనకి రీసెంట్గా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అందువల్ల ఏంటంటే ఆ ప్రైజ్ యాక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే 2800 లెవెల్స్ ఫాల్ నుంచి
మనకి ఒక ప్రైజ్ యాక్షన్ నుంచి స్టార్ట్ అవుతా స్లోగా స్టడీగా మనకు వచ్చేసి మూమెంటం అనేది అప్ సైడ్ ట్రెండ్. అందులోనూ మనకి ఇక్కడ Q3 అనేది Q4 అనేది మనకి ఇక్కడ మంచి నెంబర్స్ ఇచ్చాడు. సో నేను ఆల్ టైమ్ హై కూడా క్రాస్ అవుతుంది అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. కొంతమంది చేత బై కూడా చేపించానండి స్టాక్ ఫిజికల్గా. సో ఐ మీన్ మనకు వచ్చేసి 4000 లెవెల్స్లో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది బై చేశారు. సో ఇది ఇంకా అప్ సైడ్ మూమెంటం ఉంటుందని నేను సిఈ సైడ్ వెళ్తున్నానండి చాలా స్ట్రాంగ్గా. సో ఇంకొకటి వీటితో పాటు నేను కొన్ని స్టాక్ సెలక్షన్ కూడా చేసుకున్నాను, అది కూడా మీకు చెప్తాను. మోస్ట్లీ నాకు వచ్చేసి ఈవెన్ ఇక్కడ చూసినట్లయితే అదానీ ఎంటర్ప్రైజెస్ అండి. అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా నేను స్టాక్ ఆప్షన్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మీరు చూసినట్లయితే గత 2-3 డేస్లోనే ఎంత ఫాల్ అయింది, ఎంత రైజ్ అనేది చూడండి. 3800 నుంచి 2800 1000 పాయింట్స్ పడింది అన్న ఒక 300 పాయింట్స్ రికవర్ అయింది. సో ఇంకా ఎంత గ్యాప్ ఫిల్ చేయాలనేది చూడండి. ఎందుకంటే మనకి ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ బీజేపీ ఎగ్జిట్ పోల్స్ స్ట్రాంగ్గానే వచ్చింది. తర్వాత ఇది వచ్చేసి బీజేపీ గవర్నమెంట్ ఫార్మేషన్ కష్టం అన్నట్లుగా చూపించింది. ఈరోజు మళ్ళీ మనకి టీడీపీ కానీ అదర్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ సపోర్టర్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తామనేటప్పటికి మళ్ళీ మూమెంట్ అందుకుంది. సో ఇది వచ్చేసి ఇది క్యాచ్ చేయడానికి ఎంతో టైం పట్టదు. సో ఇది మీరు క్యాచ్ చేయాలి అని అనుకుంటే, సో మనం వచ్చేసి ఒకవేళ దీని ఆప్షన్ మీరు బై చేయాలనుకుంటే ఈ యొక్క ఆప్షన్ కూడా మీరు అదానీ ఎంటర్ప్రైజెస్ 32,000 సిఈ అనేది మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకే, మనం రేపు దాని గురించి ట్రేడ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొన్ని స్టాక్స్ మీకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మేజర్గా టీడీపీ గవర్నమెంట్ ఫార్మేషన్ అయింది కాబట్టి, సో మన వాట్సాప్ గ్రూప్లో కొంత లేట్గా ఈరోజే మనము పోస్ట్ చేయడం చేశానండి. కాకపోతే ఇది మనము 1-2 డేస్ బిఫోర్ చేయాల్సింది. సో టీడీపీ అట్లీస్ట్ ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ మనకి రిజల్ట్స్ టీడీపీ ఫార్మేషన్ అని తెలిసినప్పుడైనా మనం హెరిటేజ్ కానీ ఈ రెండు అమర్ రాజా ఎంటర్ప్రైజెస్ హెరిటేజ్ ఈ రెండు వచ్చేసి ఎక్స్క్లూజివ్గా ట్రేడ్ అవుతాయండి. సో ఇప్పటికి మీరు ఎందుకంటే ఈ రెండు ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతున్నాయి. స్టిల్ నేను తీసుకోవచ్చా అంటే ఒకసారి లెవెల్స్ చూద్దాము. స్టిల్ మనం తీసుకోవచ్చా లేదా అనేది లెవెల్స్ చూస్తే, ఎందుకంటే ఇవన్నీ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఇవి వచ్చేసి ఫర్దర్ ఇంకా గోప్ అనే ట్రెండింగ్లోనే ఉంది చూడండి. నేను వచ్చేసి ఇది వచ్చేసి 328 రూపీస్ నుంచి హెరిటేజ్ ఫుడ్స్ 328 రూపీస్ నుంచి ఈరోజు 546. సో మనం మిస్ అయ్యామండి ఇలాంటి ట్రేడ్స్. సో కొన్ని వచ్చేసి మనము ఎక్స్క్లూజివ్గా కొన్ని న్యూస్ బేస్డ్ ఉంటాయి, వాటిని అయితే మనము మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. మేజర్గా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లెవెల్స్కి వెళ్దాము. సో మనకు వచ్చేసి మనకి ఓవరాల్ మనకి మార్కెట్లో కొంత ఫ్లాట్లో ఓపెన్ అయ్యి కొంత ట్రేడింగ్ కొంత నెగిటివ్ తర్వాత ఇమీడియట్గా మనకు వచ్చేసి పాజిటివ్ మూమెంటం అనేది వెళ్ళటం జరిగింది. సో పాజిటివ్ మూమెంటం అనేది వెళ్ళటం జరిగింది. మనకి 22,199 దగ్గర ఓపెన్ అయ్యి కొంత సెల్లింగ్ ప్రైస్ ఉండి తర్వాత మనకి మళ్ళీ మంచి పాజిటివ్ మూమెంటం రావడం చూస్తున్నాము. సో రేపు దీన్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ మనకి లేట్ ఈవినింగ్ వచ్చేసి ఎన్డీఏ సపోర్టర్స్ వాళ్ళ మీటింగ్ జరుగుతుంది. అందువల్ల ఏంటంటే నేను మనకి ఇక్కడ వచ్చేసి నాకు బేసికలీ వచ్చేసి నాకు ఇక్కడ నుంచి కొంత బుల్లిష్ ప్యాటర్న్ మూమెంటమే కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి 23,000 లెవెల్స్ హై లెవెల్స్ అయితే క్రాస్ అవుతుంది అన్నట్లుగా నాకు కనిపిస్తుంది. కాకపోతే ఇంత ముందులాగా కాకుండా కొంత స్లో మూమెంటం అయితే ఉంటుంది. నేను వచ్చేసి రేపు ఈ యొక్క క్యాండిల్ 22,650 లెవెల్స్ ఎప్పుడైతే మనకు క్రాస్ అవుతాయో నేను వచ్చేసి బై మూమెంటంకి వెళ్తానండి. సో ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో నేను బై మూమెంటంకి వెళ్తాను. ఓకే, బై మూమెంటంకి వెళ్తాను. కాకపోతే నాకు స్టాప్ లాస్ వచ్చేసి నియర్ అబౌట్ నాకు దగ్గర ఈ లెవెల్స్ దాకా 22,280 అంటే ఇది చాలా హై రేంజ్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనకి ఈ క్యాండిల్ ఎప్పుడైతే అప్పర్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు నేను దీనికి వెళ్తాను, బయింగ్ సైడ్కి వెళ్తాను సిఈ. కాకపోతే ఏ లెవెల్స్ అయితే నేను రేపు బై చేయాలనుకుంటున్నాను స్టాప్ లాస్ ఏందనేది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఇంత మూమెంటం హెవీ మూమెంటం ఉన్నప్పుడు మీకు స్టాప్ లాస్ కూడా 200 పాయింట్స్ అంటే మన క్యాపిటల్ వాష్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మనకి రేపు వన్స్ ఓపెన్ అయిన తర్వాత క్లియర్ కట్ లెవెల్స్ మీకు వాట్సాప్ చేస్తాను. నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది. సో జాగ్రత్తగా మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, సో ఇంకోటి వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఆఫ్టర్ 2021 తర్వాత ఈరోజు మంచి మూమెంటం ఇచ్చినట్లు మనం న్యూస్ చూస్తున్నాము ఆఫ్టర్ 2020. సో ఇది వచ్చేసి నాకు వన్స్ మీరు కనుక ఏబిసి ప్యాటర్న్ అనుకుంటే, సో ఇక్కడ వచ్చేసి ఈ లెవెల్ 49,232 లెవెల్స్ నేను ఎంటర్ అవుతాను. ఈ స్టాప్ లాస్ ఇక్కడ పెడతాను 48,847. ఓకే, సో 48,847 అండ్ 49,232 అయినా కానీ మనకి లెవెల్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ జూమ్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి 48,847 నియర్ అబౌట్ 49,000. ఇది వచ్చేసి సో 300 పాయింట్స్ స్టాప్ లాస్ దాకా కనిపిస్తుంది మనకి.
సో 300 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ ఎక్సర్సైజ్ చేయగలిగితే మాత్రం మీకు ఇది క్లియర్గా ఏబీసీ ప్యాటర్నే కనిపిస్తుందండి. నేను ఇక్కడ వచ్చేసి మీకు ఎంట్రీ ఇస్తాను, ఇది వచ్చేసి స్టాప్ లాస్ పెడతాను. మోస్ట్లీ రేపు కూడా ఈ పాజిటివిటీ క్యారీ అవుతుంది అయితే నాకని ఈజీగా కనిపిస్తుంది. ఓకే, ఏదన్నా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు ఏ స్టాక్ అయితే ఐఆర్సిటిసి కానీ ఐఆర్ఎఫ్సి ఆర్వీఎన్ఎల్ ఏ స్టాక్ అయితే మనకు విపరీతమైన మల్టిపుల్ టైమ్స్ 5 times 4 times 10 times మల్టీబ్యాగ్ రిటర్న్స్ ఇచ్చినాయో, వన్స్ బీజేపీ మెజారిటీ లేదని ఐ మీన్ సింగిల్ హ్యాండెడ్గా ఫార్మేషన్ జరగలేదనేసి వీటిలో బాగా కరెక్షన్ అయితే వస్తుంది. ఇవే కాదండి, ఈవెన్ డిఫెన్స్ స్టాక్లో కూడా బాగా కరెక్షన్ వస్తుంది. సో వీటిల్లో నేను ఏది ప్రిఫర్ చేయాలి అని అనుకున్నాను, ఏదో రైల్వేసా డిఫెన్స్ అంటే నేనైతే డిఫెన్సే చేస్తానండి. డిఫెన్స్ మీరు ఎంత ఫాల్ అయితే అంత మీరు కొంత అయితే యాడ్ చేసుకోండి సిప్పు లాగా. ఓకే, ఎవ్రీ మంత్ కొంత సిప్ లాగా మీరైతే యాడ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అడ్వైజెస్ ఏదన్నా ఉన్నా మన గ్రూప్ ద్వారా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మన వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను, జాయిన్ అవ్వండి.